ఓం శాంతి. ఈరోజు మురళి, మధురమైన పిల్లలారా, 6/6/2024 బాబా తోట యజమాని అయినారు. ఈ తోట యజమాని వద్దకు తోటమాలులైన మీరు చాలా మంచి మంచి సుగంధమయమైన పుష్పాలను తీసుకురావాలి. బాబా తోటమాలి అయినారు. బాబా దగ్గరికి మంచి మంచి సువాసన భరితమైన పుష్పాలను తీసుకురావాలి. వాడిపోయి ఉన్న పుష్పాలను తీసుకురాకండి. ప్రశ్న: బాబా దృష్టి ఏ పిల్లలపైన పడుతుంది మరియు ఏ పిల్లలపైన పడదు? జవాబు: ఏ పిల్లలైతే మంచి సుగంధాన్ని ఇచ్చే పుష్పాలుగా ఉంటారో, అనేకమైన ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవను చేస్తారో, వారిని చూసి బాబా ఎంతో సంతోషిస్తారు. వారి వైపుకే బాబా దృష్టి వెళ్తుంది. మరియు ఎవరి వృత్తి అయితే అశుద్ధంగా ఉంటుందో, విచారాలు అశుద్ధంగా ఉంటాయో, ఎవరి కండ్లైతే మోసగిస్తూ ఉంటాయో, వారి వైపు బాబా దృష్టి కూడా పడదు. ఏమంటున్నారు బాబా? బాబా దృష్టి కూడా అటువంటి వాళ్ళ వైపు పడదు అంటున్నారు బాబా. ఎవరైతే అశుద్ధ దృష్టిని కలిగి ఉంటారు, వికారాల దృష్టిని కలిగి ఉంటారు, దేహ దృష్టిని కలిగి ఉంటారు, విచారాలు అలా ఉన్నప్పుడు దృష్టి అలాగైపోతుంది కదా. సో అలాంటి వాళ్ళపైన బాబా దృష్టి కూడా పడదు. పిల్లలు, పుష్పాలుగా ఈ అనేకులను పుష్పాలుగా తయారు చేయండి. అప్పుడే చురుకైన తోటమాలీలు అని పిలువబడతారు. బాబా అంటున్నారు. ఎంత సూపర్గా ఉంది చూడండి. బాబా దృష్టి ఏ పిల్లలపైన పడుతుంది, ఏ పిల్లలపైన పడదు. ఎవరైతే మంచి సుగంధ పుష్పాలుగా ఉంటారో, ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారో, వారిని చూసి బాబా సంతోషిస్తారు. వారి వైపే దృష్టి వెళ్తుంది. ఎవరి విచారాలైతే అశుద్ధంగా ఉంటాయో, ఎవరి కండ్లైతే మోసం చేస్తూ ఉంటాయో, వాళ్ళపైన దృష్టి పడదు. అందుకే బాబా అంటున్నారు, పిల్లలారా, పుష్పాలుగా అయ్యి అనేకులను పుష్పాలుగా తయారు చేయండి. అప్పుడే చురుకైన తోటమాళ్ళు అని పిలువబడతారు. ఓం శాంతి. తోట యజమాని అయిన బాబా కూర్చొని తమ పుష్పాలను చూస్తున్నారు. ఎందుకంటే మిగిలిన సెంటర్లు అన్నింటిలోనూ పువ్వులు మరియు తోటమాలులు ఉన్నారు. ఇక్కడికైతే మీరు మీ సుగంధాన్ని ఇచ్చే తోట యజమాని వద్దకు వచ్చారు. మీరు పుష్పాలే కదా. ముళ్ళ అడవికి బీజరూపం రావణుడు. ఇది మీకు తెలుసు. అలాగే తండ్రికి కూడా తెలుసు. నిజానికి మొత్తం డ్రామా అంతటికీ బీజం ఒక్కరే. కానీ పూల తోట నుండి మళ్ళీ ముళ్ళ అడవిగా తయారు చేసేవారు కూడా తప్పకుండా ఉంటారు. అతడు రావణుడు. కావున మీరే నిర్ణయించండి. తండ్రి సత్యమే అర్థం చేయిస్తున్నారు కదా. దేవతల రూపీ పూల తోటకి బీజరూపుడు తండ్రి. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు కదా. తాము ఎటువంటి పుష్పాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోగలరు. పుష్పాలను చూసేందుకు తోట యజమాని కూడా ఇక్కడికే వస్తారు. మీరందరూ తోటమాలులు. అందులోనూ అనేక రకాలైన తోటమాలులు ఉన్నారు. ఆ తోటలో కూడా రకరకాల తోటమాలులు ఉంటారు కదా. కొందరికి 500 రూపాయల జీతం ఉంటే, కొందరికి 1000 రూపాయలు, కొందరికి 2000 రూపాయలు ఉంటుంది. మొఘల్ గార్డెన్స్లోని తోటమాలి తప్పకుండా చాలా చురుకైన వాడే అయి ఉంటారు. అతడి జీతం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఇదైతే అనంతమైన పెద్ద తోట. ఈ సృష్టియే ఒక పెద్ద పూల తోట. అందులో రకరకాలైన నంబర్ వారీ తోటమాలులు ఉన్నారు. చాలా మంచి తోటమాలు ఎవరైతే ఉంటారో వారు తోటను చాలా మంచిగా శోభాయమానంగా తయారు చేస్తారు. మంచి పుష్పాలను పెడతారు. గవర్నమెంట్ హౌస్, మొఘల్ గార్డెన్ ఎంత బాగుంటుంది. ఇదైతే అనంతమైన తోట. వీరు తోట యొక్క యజమాని అయినారు. ఈ ముళ్ళ అడవికి బీజం రావణాసురుడు మరియు పూల తోటకి బీజం శివబాబా. తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. రావణ్ నుండి వారసత్వం లభించదు. అతడు శాపాన్ని ఇస్తారు. ఎప్పుడైతే శాపితమవుతారో అప్పుడు సుఖమిచ్చే వారిని అందరూ స్మృతి చేస్తారు. ఎందుకంటే తాను సుఖదాత అయినారు, సదా సుఖాన్ని ఇచ్చేవారు. తోటమాళ్ళు కూడా రకరకాలుగా ఉంటారు. తోట యజమాని వచ్చి తోటమాళ్ళు కూడా మీరు ఎటువంటి చిన్న పెద్ద తోటలను తయారు చేస్తున్నారని పరిశీలిస్తారు. ఏ ఏ పుష్పాలు ఉన్నాయన్నది కూడా ఆలోచిస్తారు. అప్పుడప్పుడు చాలా మంచి మంచి తోటమాళ్ళు కూడా వస్తారు. వారి పూల అలంకరణ కూడా సాధారణంగానే
సాధారణంగా బాగానే ఉంటుంది. కావున ఓహో, ఈ తోటమాళ్ళు చాలా బాగున్నారు, మంచి మంచి పుష్పాలను తీసుకొచ్చారు అని తోట యజమానికి కూడా సంతోషం కలుగుతుంది. ఇప్పుడైతే వీరి అనంతమైన తండ్రి మరియు వీరివి అనంతమైన విషయాలు బాబా పూర్తిగా సత్యాన్నే చెప్తున్నారని పిల్లలైన మీరు మీ హృదయంలో అర్థం చేసుకున్నారు. రావణ రాజ్యం అర్ధకల్పం కొనసాగుతుంది. పూల తోటను ముళ్ళ అడవిగా రావణుడే తయారు చేస్తారు. అడవిలో అన్ని ముండ్లే ఉంటాయి, ఎంతో దుఃఖాన్ని కలిగిస్తాయి. తోట మధ్యలో ముళ్ళు ఉండవు కదా, అవి ఒక్కటి కూడా ఉండవు. ఇవి పిల్లలకు తెలుసు. రావణుడు దేహాభిమానంలోకి తీసుకొస్తాడు. అన్నింటికన్నా పెద్ద ముళ్ళు ఈ దేహాభిమానమే. బాబా రాత్రి కూడా అర్థం చేయించారు. కొందరి దృష్టి కామవికారంతో ఉంటుంది, మరికొందరిది సెమీ కామయుక్తంగా ఉంటుంది. కొందరు కొత్తవారు వచ్చినప్పుడు వారు మొదట్లో బాగా నడుస్తారు, వికారం లేక ఎప్పుడూ వెళ్ళము, పవిత్రంగా ఉంటాము అని భావిస్తారు. ఆ సమయంలో శ్మశాన వైరాగ్యం వస్తుంది. కొత్తగా వచ్చినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళగానే చెడిపోతారు, దృష్టి అశుద్ధంగా అయిపోతుంది. కొందరిని మంచి మంచి పుష్పాలుగా భావించి బాబా వీరు చాలా మంచి పుష్పాలు అని ఇక్కడికి తోటమాలి దగ్గరికి తీసుకొస్తారు. కొందరు తోటమాళ్ళు చెవి వద్దకు వచ్చి వీరు ఫలానా పుష్పము అని చెప్తారు. తోటమాళ్ళు అయితే తప్పకుండా చెప్తారు కదా, బాబా అంతర్యామి అని కాదు. తోటమాళ్ళు ప్రతి ఒక్కరి నడవడిక గురించి బాబా వీరి దృష్టి బాగోలేదు, వీరి నడవడిక రాయల్గా లేదు, వీరు 10-20% బాగుంటుంది అని తెలియచేస్తారు. ముఖ్యమైనవి కళ్ళే, అవి ఎంతగానో మోసగిస్తాయి. తోటమాళ్ళు వచ్చి తోట యజమానికి అన్నీ చెప్తారు. బాబా పిల్లలు అక్కయ్యలు వెళ్ళి బాబాకి తెలియచేస్తారు. మీరు ఎటువంటి పుష్పాలను తీసుకొచ్చారో చెప్పండి అని బాబా ఒక్కొక్కరిని అడుగుతారు. కొందరు గులాబీ పుష్పాలుగా ఉంటారు, కొందరు మల్లెలుగా ఉంటారు, కొందరు జిల్లేడు పువ్వులు కూడా వచ్చేస్తారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు. మళ్ళీ అడవిలోకి వెళ్ళినప్పుడు వాడిపోతారు. వీరు ఎటువంటి పుష్పము అని బాబా పరిశీలిస్తారు. మాయ కూడా ఎటువంటిదంటే అది తోటమాళ్ళను కూడా జోరుగా దెబ్బతీసేస్తుంది. దాంతో తోటమాళ్ళు కూడా ముళ్ళుగా అయిపోతారు. తోట యజమాని వచ్చినప్పుడు మొట్టమొదట తోటనే చూస్తారు. మళ్ళీ తండ్రి కూర్చొని వారిని అలంకరిస్తారు. పిల్లలు అప్రమత్తంగా ఉండండి, లోపాలను తొలగిస్తూ ఉండండి, లేకపోతే ఎంతగానో పశ్చాత్తాపపడతారు. లక్ష్మీనారాయణల వలె తయారు చేసేందుకు బాబా వచ్చారు. అందుకు బదులుగా మనం నౌకర్లుగా అవుదామా? కాదు కదా. మేము ఈ విధంగా ఉన్నతంగా అర్హులుగా అవుతామా అని తమని తాము పరిశీలించుకోవడం జరుగుతుంది. ముళ్ళ అడవికి బీజం రావణుడు, పూల తోటకు బీజం రాముడు. ఈ విషయాలన్నింటినీ బాబాయే కూర్చొని తెలియచేస్తున్నారు. ఇది తండ్రి యొక్క స్కూల్. చదువుని మహిమ చేస్తారు కదా, ఆ చదువు మంచిదే, ఎందుకంటే అందులో సంపాదన ఆధారం ఉంది, అలాగే లక్ష్యం కూడా ఉంది. ఇది కూడా పాఠశాల, ఇందులో కూడా లక్ష్యం ఉంది. ఇంకెక్కడా ఇటువంటి లక్ష్యం ఉండదు. నర నుంచి నారాయణుడిగా అయ్యే లక్ష్యం. మీకు నర నుండి నారాయణుడిగా అయ్యే లక్ష్యం ఒక్కటే ఉంది. భక్తి మార్గంలో సత్యనారాయణ కథను ఎంతగానో వింటారు. ప్రతి నెల బ్రాహ్మణ్ణి పిలుస్తారు. బ్రాహ్మణులు గీతని వినిపిస్తారు. ఈ రోజుల్లో అందరూ గీతని వినిపిస్తారు. సత్యమైన బ్రాహ్మణులు ఎవ్వరూ లేరు. మీరే సత్యమైన బ్రాహ్మణులు. మీరు సత్యమైన తండ్రి పిల్లలు. మీరు సత్యమైన కథని వినిపిస్తారు. సత్యనారాయణ కథ కూడా ఇదే, అలాగే అమర కథ కూడా, అలాగే ముడవ నేత్రం యొక్క కథ కూడా. భగవాన్ వాచ, నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేయడానికి వచ్చాను. వారైతే గీతను వినిపిస్తూ వచ్చారు. మరి ఎవరైనా రాజులుగా అయ్యారా? రాజవిద్య రాజగుహ్య యోగ అని చదువుతారు, గీతను వినిపిస్తారు. కానీ బాబా అడుగుతున్నారు, ఎవరైనా మరి గీతని చదివి రాజులుగా అయినారా? స్వయం పైన రాజులుగా అయితేనే కదా భవిష్యంలో విశ్వరాజ్యాధికారులు అవుతారు. నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తాను, కానీ నేను స్వయం అలా అవ్వనని అనేవారు ఇంకెవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? ఒకటి, రాజాదిరాజులుగా చేయలేరు. రెండవది, తాను స్వయం కాకుండా ఇతరులని చేయగలిగే వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. ఇలా అనడం ఎవరైనా విన్నారా? ఎప్పుడైనా విన్నారా?
ఈ ఒక్క తండ్రియే అలా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇక్కడికి రిఫ్రెష్ అయ్యేందుకు భగవంతుని వద్దకు వస్తామని పిల్లలకు తెలుసు. తోటమాళ్ళుగాను అవుతారు, పుష్పాలుగాను అవుతారు. తోటమాళ్ళుగా తప్పకుండా అవ్వాలి. రకరకాల తోటమాళ్ళు ఉన్నారు. సేవ చెయ్యకపోతే మంచి పుష్పాల్లాగా ఎలా అవుతారు? నేను ఎటువంటి పుష్పాన్ని, నేను ఎటువంటి తోటమాలిని అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని తాము ప్రశ్నించుకోవాలి. పిల్లలు విచారసాగరం మంథనం చేయాల్సి ఉంటుంది. తోటమాళ్ళు కూడా రకరకాలుగా ఉంటారు కదా. ఇది బ్రాహ్మణీలకు కూడా తెలుసు. కొందరు మంచి మంచి తోటమాళ్ళు కూడా వస్తారు. వారి పూల తోట చాలా బాగుంటుంది. తోటమాలి బాగుంటే వారి తోటను కూడా బాగా తయారు చేస్తారు. మంచి మంచి పుష్పాలను తీసుకొస్తారు. వారిని చూడడంతోనే మనసు ఎంతో సంతోషిస్తుంది. కొందరు అల్పమైన పుష్పాలను తీసుకొస్తారు. వీరు ఎటువంటి పదవిని పొందుతారు అన్నది తోట యజమాని అర్థం చేసుకుంటారు. ఇప్పుడైతే ఇంకా సమయం ఉంది బాబా అంటున్నారు. ఒక్కొక్క ముళ్ళును పుష్పంగా తయారు చేయడంలో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కొందరు పుష్పంగా అవ్వాలనుకోరు, ముళ్ళుగానే ఉండడం ఇష్టపడతారు. బాబా అంటున్నారు. బాబా అంటారు, కన్నుల వృత్తి చాలా అశుద్ధంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినా కూడా వారి నుండి సుగంధం రాదు. బాబా అంటున్నారు, ఎవరి విచారాలు అశుద్ధంగా ఉంటాయో వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళ నుండి సుగంధం రాదు. నా ముందు పుష్పాలు కూర్చుంటే బాగుంటుంది అని తోట యజమాని భావిస్తారు. వారిని చూసి ఎంతో సంతోషిస్తారు. వృత్తి సరిగ్గా లేదని గమనిస్తే ఇక వారి వైపుకి దృష్టి కూడా సారించరు. బాబా ఎవరికి దృష్టిని ఇస్తారు, ఎవరిపైన బాబా దృష్టి పడదు అనేది కదా మొత్తం మురళి సారాంశం. కావున ఒక్కొక్కరిని నా ఈ పుష్పాలు ఎటువంటి రకానివి, ఎంత సుగంధాన్ని ఇస్తున్నాయి, ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యాయా అవ్వలేదా అని బాబా పరిశీలిస్తూ ఉంటారు. తాము ఎంతవరకు పుష్పాలుగా అయ్యాము, ఎంతవరకు పురుషార్థం చేస్తున్నాము అని ప్రతి ఒక్కరూ స్వయం అర్థం చేసుకోగలరు. బాబా మిమ్మల్ని మర్చిపోతున్నాం, యోగంలో నిలవలేకపోతాం అని గడియ అంటారు. అరే స్మృతి చేయకపోతే పుష్పాలుగా ఎలా అవుతారు? స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. అప్పుడే పుష్పాలుగా అయ్యి మళ్ళీ ఇతరులని కూడా పుష్పాలుగా తయారు చేస్తారు. అప్పుడే తోటమాలి అన్న పేరు పెట్టచ్చు. బాబా తోటమాళ్ళు కావాలి అని అంటూ ఉంటారు. ఎవరైనా తోటమాళ్ళు ఉన్నారా? తోటమాళ్ళుగా ఎందుకు అవ్వలేరు? బంధనాలైతే వదిలేయాలి కదా. లోపల ఆ నశ కావాలి, సేవ ఉల్లాసం ఉండాలి. మీ రెక్కలను విముక్తి చేసుకునేందుకు మీరే కష్టపడాలి. బంధన విముక్తులుగా అయ్యేందుకు స్వయమే కష్టపడాలి కదా. ఎవరిపైనైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో వారిని ఎప్పుడైనా వదిలేస్తారా? తండ్రి సేవను తీసుకొని ఎప్పటి వరకైతే పుష్పాలుగా ఇతరులను తయారు చెయ్యరో అప్పటి వరకు ఉన్నత పదవిని ఎలా పొందగలరు? 21 జన్మల వరకు ఉన్నత పదవి ఉంటుంది. మహారాజులు, రాజులు, గొప్ప గొప్ప షావుకారులు కూడా ఉంటారు. ఆ తర్వాత నంబర్ వారుగా తక్కువ షావుకారులు, ప్రజలు కూడా ఉంటారు. ఇప్పుడు మనం ఎలా తయారు కావాలి? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎవరైతే ఇప్పుడు పురుషార్థం చేస్తారో వారు కల్పకల్పాంతరాలు అలా తయారవుతారు. ఇప్పుడు పూర్తి జోరులో పురుషార్థం చేయాలి. టైం దగ్గరుంది కదా, పని ఎక్కువ ఉంది, టైం దగ్గరుంది అన్నప్పుడు బాగా చేయాలి. నర నుండి నారాయణుడిగా కావాలి. మంచి పురుషార్థులు ఎవరైతే ఉంటారో వారు బాబా చెప్పిన ప్రతి విషయాన్ని అమలు పరుస్తారు, ఆచరణలో తీసుకొస్తారు. ప్రతిరోజు సంపాదనని మరియు నష్టాన్ని చూసుకోవాలి. వ్యాపారస్తులం కదా, తో నష్టాన్ని లాభాన్ని చూసుకోవాలి. ఎంత లాభం వచ్చింది, ఎంత జమ అయింది, ఎంత సంపాదన అయింది అనేది, నష్టం ఎంత అయింది అనేది చూసుకోవాలి. ఇది 12 నెలల విషయం కాదు. ప్రతిరోజు మీ లాభ నష్టాలను చూసుకోవాలి. చాట్ రాయాలి. చాట్ రాస్తే ఏమిట్లో నష్టం ఉంది, ఏమిట్లో లాభం ఉంది, ఎంత నష్టం చేసుకున్నాను, ఎవరికైనా దుఃఖం ఇచ్చినానా, మనసా వాచా కర్మణ, లేదా సుఖం యొక్క ఖాతాని జమ చేసుకున్నానా అని తెలుస్తుంది. అందుకే బాబా అంటారు లాభ నష్టాల ఖాతాని చూసుకోవాలి. నష్టం వాటిల్లనివ్వకూడదు, నష్టం రానికూడదు. లేకపోతే 3rd క్లాస్గా అయిపోతారు. స్కూల్లో నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. బాబా అంటున్నారు
మన బీజం వృక్షపతి అయిన బాబా వారు రావడంతో మనపైన బృహస్పతి దశ కూర్చుంటుంది. మధురాతి మధురమైన పిల్లలకి ఈ విషయం తెలుసు. మళ్ళీ రావణ రాజ్యం వచ్చినప్పుడు రాహు దశ కూర్చుంటుంది. అది చాలా బాబా అంటారు బృహస్పతి దశ చాలా ఉన్నతమైనది. బృహస్పతి దశ, రాహు దశ చాలా నికృష్టమైనది. బాబా ఎన్ని విషయాలు చెప్తారు చూడండి. ఎక్కడ పూల తోట, ఎక్కడ తోటమాలి, ఎక్కడ రకరకాల పుష్పాలు, మళ్ళీ ఎక్కడ దశ, రాహు దశ, బృహస్పతి దశ, వృక్షపతి తోట, చెట్ల గురించి చెప్తున్నారు కదా. సో చెట్లకు బీజం వృక్షపతి అయిన బాబా. సో దాని నుంచి చెప్తూ బాబా అంటున్నారు బృహస్పతి దశ కొంతమందికి ఉంటుంది, రాహు దశ కొంతమందికి ఉంటుంది. బృహస్పతి దశ ఎంత ఉన్నతమైనది, రాహు దశ ఎంత నికృష్టమైనది. పూర్తిగా శివాలయం నుండి వేశ్యాలయంగా చేసేస్తారు. ఇప్పుడు మీ పిల్లలపైన బృహస్పతి దశ ఉంది. మొదట కొత్త వృక్షం ఉంటుంది, ఆ తర్వాత సగం నుండి పాతగా అయిపోతుంది. తోట యజమాని ఉన్నారు, అలాగే తోటమాళ్ళు కూడా వృద్ధి అవుతూ ఉంటారు. తోట యజమాని వద్దకు తీసుకొస్తారు కదా, తోటమాళ్ళు పుష్పాలను తోట యజమాని వద్దకు తీసుకొస్తారు కదా. ప్రతి తోటమాలి ఫలాన్ని తీసుకొస్తారు, తోట యజమాని దగ్గరికి తీసుకొస్తారు. కొందరైతే ఇటువంటి మంచి మంచి పుష్పాలను తీసుకొస్తారు. వారు బాబా వద్దకు వెళ్ళాలి అని తప్పించిపోతారు. అంత వాళ్ళకి లగన్ వచ్చేస్తుంది, మేము భగవంతుని కలుసుకోవాలి, పోవాలి అని వాళ్ళు తప్పిస్తారు. ఏవేవో ఉపాయాలతో పిల్లలు బాబా వద్దకు వస్తారు. ఏవేవో ఉపాయాలతో పిల్లలు బాబా వద్దకు వస్తారు. చాలా మంచి పుష్పాన్ని తీసుకొచ్చావు అని బాబా అంటారు. ఏవేవో ఉపాయాలతో పిల్లలు బాబా వద్దకు వస్తారు. చాలా మంచి పుష్పాన్ని తీసుకొచ్చావు అని బాబా అంటారు. తోటమాలి సెకండ్ క్లాస్గా ఉన్న పుష్పాలు తోటమాలి కన్నా బాగుంటాయి. ఒక్కొక్క జాగాలో శివ బాబా వద్దకు వెళ్ళాలి అని తప్పిస్తారు. ఏ తండ్రి అయితే మనల్ని ఇంత ఉన్నతంగా విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారి వద్దకు మేము వెళ్ళాలి అని తప్పిస్తారు. బాబా పుష్పాలను ఆత్మలను పుష్పాలతో పోలుస్తున్నారు. సేవా కేంద్రంలో ఉండే అక్కయ్యలు, అన్నయ్యలు అందరినీ తోటమాళ్ళతో పోల్చుతున్నారు. తోట యజమాని బాబా అయినారు, వృక్షానికి వృక్షపతి బీజం బాబా అయినారు. ఈ విధంగా బాబా మురళి అంతా ఒక్క పుష్పం గురించి మొత్తం మురళి నడిపిస్తున్నారు. చూడండి ఎంత వండర్ఫుల్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని నడిపిస్తారు. జ్ఞాన సాగరుడు ఎంత జ్ఞానాన్ని వినిపిస్తారంటే అనంతమైన జ్ఞానాన్ని వినిపిస్తారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. తోటమాలి సెకండ్ క్లాస్గా ఉన్నా కానీ, అంటే పిలుచుకొచ్చిన వాళ్ళు సెకండ్ క్లాస్గా ఉన్నా పుష్పాలు తోటమాలి కన్నా బాగున్నాయి. ఎవరిని పిలుచుకెళ్ళినామో వాళ్ళు మనకన్నా బాగున్నారు అని బాబా చెప్తున్నారు. ఆ విధంగా సెకండ్ క్లాస్గా ఉన్నామనుకో, మనం పిలుచుకెళ్ళిన అన్నయ్యలు అక్కయ్యలు ఇంకా బాగా చాలా ఫస్ట్ క్లాస్గా ఉన్నారనుకో, అది కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నారు బాబా. శివబాబా వద్దకు వెళ్ళాలి అని తప్పిస్తూ ఉంటారు. ఏ తండ్రి అయితే మనల్ని ఇంత ఉన్నతంగా విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారి వద్దకు వెళ్ళాలి అని తప్పిస్తారు. ఇంట్లో దెబ్బలు తింటున్నా శివబాబా మమ్మల్ని రక్షించండి అని అంటారు. వారినే సత్యమైన ద్రౌపదులు అని అంటారు. ఏదైతే గడిచిపోయిందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది. బాబా అంటారు, నిన్న పిలిచారు కదా, ఈరోజు బాబా రక్షించేందుకు వచ్చారు. ఇలా భ్రమరములాగా బూ బూ అని అంటూ ఉండండి అని యుక్తులు తెలియచేస్తున్నారు. ఎవరైతే ఇబ్బందులు ఇస్తారో అలాంటి అన్నయ్యలకు లేదా అలాంటి అక్కయ్యలకు కూడా మీరు జ్ఞానం యొక్క బూబూ చేస్తూ ఉండండి. ఉపాయం చెప్తున్నారు బాబా. మీరు భ్రమరీ పురుగులు కదా, వారు పురుగులు, మీరు భ్రమరీలు, వారికి వినిపిస్తూ ఉండండి. భగవాను వాచ కామం మహాశత్రువు, దాన్ని జయించడం ద్వారానే మీరు విశ్వాధిపతులుగా అవుతారని చెప్పండి. ఏదో ఒక సమయంలో అబలల మాటలు వారికి తగులుతాయి, దాంతో వాళ్ళు చల్లబడిపోతారు. అచ్చా,
అయితే వెళ్ళు, అలా తయారు చేసే వారి వద్దకు వెళ్ళు, నా భాగ్యంలో లేకపోతే కనీసం నీవైనా వెళ్ళు అని అంటారు. కనీసం వాళ్ళకైనా పర్మిషన్ ఇస్తారు, వాళ్ళు రాకపోయినా. ద్రౌపదులు ఇలా పిలుస్తూ ఉంటారు, జ్ఞానాన్ని వినిపిస్తూ ఉండండి అని బాబా అంటారు. కొందరు స్త్రీలు కూడా అలా ఉంటారు, అన్నయ్యలే కాదు అక్కయ్యలు కూడా ఉంటారు. వారినే శూర్పణక పూతన అని అంటారు. బాబా ఎంత చూడండి జ్ఞానాన్ని. అన్నయ్యలు ఆ విధంగా వికారాలకు ఇబ్బంది ఇస్తే వాళ్ళు దుర్యోధన దుశ్శాసనులు, అక్కయ్యలు ఇబ్బంది ఇస్తే శూర్పణక పూతనలు. చూడండి, పురుషులు వారికి జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు. వారు పురుగుల్లా ఉంటారు, వికారాలు లేకుండా ఉండలేరు. తోట యజమాని వద్దకు చెప్పడానికి వీల్లేనట్లు రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. బాబా ఈరోజు తోట 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 చెప్తున్నారు. కొందరు కన్యలు కూడా ముళ్ళులా అయిపోతారు. కావుననే మీ జన్మపత్రిని తెలియచేయండి అని బాబా అంటారు. బాబాకు వినిపించకపోతే దాచిపెట్టినట్లయితే వృద్ధి అవుతూ ఉంటుంది. ఇక్కడ అసత్యం నడవదు, మీ విచారాలు పాడవుతూ ఉంటాయి. బాబాకు వినిపించడం ద్వారా మీరు సురక్షితులవుతారు. సత్యాన్ని వినిపించాలి, లేకపోతే పూర్తిగా మహారోగులుగా అయిపోతారు. ఎవరైతే వికారులుగా అవుతారో వారి ముఖం నల్లగా అయిపోతుంది. పతితులు అనగా నల్లని ముఖం కలిగిన వాళ్ళు అంటారు బాబా. కృష్ణుణ్ణి కూడా శ్యామసుందరుడని చూపిస్తారు. కృష్ణుణ్ణి కూడా నల్లగా తయారు చేసేశారు. రాముణ్ణి నారాయణ్ణి కూడా నల్లగా చూపిస్తారు. దాని అర్థమే తెలుసుకోలేదు. మీ వద్ద అయితే నారాయణ్ణి చిత్రం తెల్లగా ఉంది. ఇది మీ లక్ష్యం. మీరు నల్లని నారాయణ్ణిగా అయితే అవ్వరు కదా. ఏ మందిరాలైతే తయారు చేశారో వాటిలో ఉన్నట్లుగా ఏమీ ఉండరు. మందిరాలు ఎన్నో మందిరాలు నల్లగా, జగన్నాథపురిలో నల్లగా చూపించినారు కదా, అట్లా రకరకాలుగా చూపిస్తారు విగ్రహాలని. ఆ విధంగా ఏముండదు. వికారాలలో పడడం ద్వారా మళ్ళీ ముఖం నల్లగా అయిపోతుంది, ఆత్మ నల్లగా అయిపోయింది. ఇనుప యుగం నుండి స్వర్ణిమ యుగంలోకి వెళ్ళాలి. బంగారు పిచ్చుకలాగా తయారవ్వాలి. ఖాళీ కలకత్తా వాలి అని అంటారు. తన ముఖం ఎంత భయంకరంగా కనిపిస్తుందో చెప్పడానికే వీల్లేదు. పిల్లలు, ఇదంతా భక్తి మార్గం. ఇప్పుడు మీకైతే జ్ఞానం లభించింది అని బాబా అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, మీ రెక్కలను విముక్తం చేసుకునేందుకు కష్టపడాలి. బంధనం యొక్క రెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని విముక్తం చేసుకునేందుకు, నిర్బంధనులుగా అయ్యేందుకు కష్టపడాలి. బంధనాల నుంచి ముక్తులుగా కావాలి. బంధనాల నుండి ముక్తులుగా అయ్యి చురుకైన తోటమాలులుగా కావాలి. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవం చేయాలి. రెండవ విషయం, నేనెంత సుగంధమయమైన పుష్పంగా ఉన్నాను, నా విచారాలు శుద్ధంగా ఉన్నాయా, నా కళ్ళు మోసగించడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీ నడవడికను గూర్చిన లెక్కాపత్రాన్ని చూసుకుంటూ లోపాలను తొలగించుకోవాలి. ఏమంటున్నారు బాబా? మీ కళ్ళు మోసగించడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీ నడవడికను గురించిన లెక్కాచారాన్ని చూసుకుంటూ లోపాలను తొలగించుకోవాలి. వరదానం, స్వరాజ్య అధికారం యొక్క నశ మరియు నిశ్చయం ద్వారా సదా శక్తిశాలిగా అయ్యే సహజయోగి నిరంతర యోగిగా కండి. స్వరాజ్యాధికారం యొక్క నశ మరియు నిశ్చయం ద్వారా సదా శక్తిశాలిగా అయ్యే సహజయోగి నిరంతర యోగిగా కండి. వివరణ, స్వరాజ్యాధికారి అనగా ప్రతి కర్మేంద్రియం పైన రాజ్యము చేసేవారు. సంకల్పంలో కూడా ఎప్పుడూ కర్మేంద్రియాలు మోసం చేయకూడదు. ఎప్పుడైనా కొంచెమైనా దేహాభిమానం వచ్చినట్లయితే ఆవేశము లేదా క్రోధం సహజంగానే వస్తాయి. దేహాభిమానం వస్తే ఆవేశం, క్రోధం వస్తుంది.
కానీ ఎవరైతే స్వరాజ్యాధికారులో వారు సదా నిరహంకారిగా సదా నిర్మాణులుగా ఈ సేవ చేస్తారు. కావున నేను స్వరాజ్య అధికారి ఆత్మను. ఈ నశ మరియు నిశ్చయం ద్వారా శక్తిశాలిగా ఈ మాయాజీతుల నుండి జగజ్జీతులుగా అయినట్లయితే సహజయోగి నిరంతర యోగిగా అయిపోతారు. స్వరాజ్య అధికారం అంటే కర్మేంద్రియాలపైన అధికారం. ఒకవేళ దేహాభిమానం వచ్చింది అంటే ఆవేశం, క్రోధం వచ్చేస్తుంది. అందుకే బాబా అంటారు, నిరహంకారిగా నిర్మాణులుగా అయ్యి సేవ చేయండి. స్వరాజ్య అధికారిగా ఉంటే నిర్మాణులుగా, నిరహంకారిగా ఉంటాం. నశ మరియు నిశ్చయం ఈ రెండు ఉంటే మాయాజిత్తులుగా, జగజ్జిత్తులుగా అయిపోతారు. స్లోగన్. లైట్ మైట్ హౌస్గా అయ్యి మనస్సు, బుద్ధి ద్వారా లైట్ని వ్యాపింప చేయటంలో బిజీగా ఉన్నట్లయితే ఏ విషయంలో కూడా భయం అనిపించదు. లైట్ మైట్ హౌస్గా అయ్యి మనస్సు, బుద్ధి ద్వారా లైట్ని వ్యాపిస్తూ పోతే, దాంట్లో బిజీగా ఉంటే ఏ విషయము మీకు భయం అనిపించదు. మనం ఇతరుల దాంట్లో సేవల్లో బిజీగా ఉంటే మనకి ఇంకా వేరే విషయాల నుంచి భయం అనేది అనిపించదు. 6వ తేదీ, మిమ్మల్ని మీరు కంబైన్డ్గా భావిస్తూ ప్రతి కర్మను చేయండి. బాబా మరియు నేను, శివ శక్తి కంబైన్డ్ స్వరూపాన్ని. అప్పుడు సదా శక్తిశాలిగా ఉంటారు. సర్వశక్తివంతుడు నా జతలో ఉన్నారంటే దాని అర్థం శక్తిశాలిగా ఉంటారు కదా. మరియు సదా స్వయాన్ని రమణీకంగా కూడా అనుభవం చేస్తారు. ఇంపార్టెంట్. బాబా స్మృతి ఉంది అంటే గంభీరంగానూ ఉంటారు, రమణీకంగానూ ఉంటారు. ఏ రకమైన ఒంటరితనాన్ని అనుభవం చేయరు. ఎందుకంటే భిన్న భిన్న సంబంధాల్లో తోడుగా ఉండేవారు సదా రమణీకతను మరియు సంతోషాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. భిన్న భిన్న సంబంధాలలో బాబాను తోడుగా ఉంచుకునేవారు వారు రమణీకతని మరియు సంతోషాన్ని అనుభవం చేస్తారు. అంటే బాబాతో సర్వ సంబంధాల అనుభవాన్ని పొందాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు బాబాని సకునిగా తెలుసుకొని, ఫ్రెండ్గా తెలుసుకొని, ప్రతి కార్యంలో బాబా రాండి, ఇప్పుడు శక్తినివ్వండి, మీరు చెయ్యండి, బాబా ఇప్పుడు మీకు మహాప్రసాదం తయారు చేస్తున్నాను, అట్లా ప్రతి కార్యంలో బాబాని ఉపయోగించుకుంటే రమణీకంగానూ ఉంటుంది, బాబాని స్మృతి చేసినట్లు అవుతుంది, మరియు రమణీకంగాను పురుషార్థం జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.